హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ జయదేవ్ అకాడమీ ద్వారా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మన యాస్పిరెంట్స్ ముఖ్యంగా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఏపీడిఎస్సి టెట్ ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది సార్, ఎన్ని రోజులకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని అడుగుతున్నారండి. దాంతోపాటుగా గ్రామ వార్డు సచివాలయం, అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఆర్ఆర్బి వీటన్నిటి గురించి ఈ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేద్దాం. మనం కలెక్ట్ చేసినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు అందిస్తున్నాను. ఇవంతా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే. దయచేసి మీకు అవేర్నెస్ చేయడానికి నేను అందిస్తున్నాను. దయచేసి క్లెయిమ్ చేయొద్దు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఉపయోగపడుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది, మీ ప్రిపరేషన్ కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఏపీడిఎస్సి గురించి కనుక మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 డిఎస్సి పోస్టులతో ఆ ఫైల్ మీద మన హానరబుల్ సీఎం గారు సంతకం చేసి ఉన్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకి మేలు చేద్దామా అన్న ఉద్దేశంతో అయితే త్వరగా ఈ కార్యక్రమం చేశారు. అప్పటి నుంచి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు 1000 కళ్ళతో ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారండి. అలాగే మన యాస్పిరెంట్స్ వచ్చేసరికి ఇంకా నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు సార్, దాని అనుకున్నటువంటి కారణాలు ఏంటి సార్ అనేసి అడుగుతున్నారు. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. చూడండి, మొట్టమొదటిగా కనుక చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణం కంప్లీట్ అవ్వాలి. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవ్వాలి. ఇది త్వరలోనే దీనికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ అనేది వస్తుందండి. దాని తర్వాత రోస్టర్ పాయింట్స్ కూడా రావాలి. రోస్టర్ పాయింట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 3 లక్షల మంది పైన అభ్యర్థుల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే 3 లక్షల అభ్యర్థులు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే టెట్ కండక్ట్ చేస్తారా లేదా. టెట్ ఎందుకు కండక్ట్ చేయాలండి? డిఎస్సికి అప్లై చేసుకోవాలంటే మన అభ్యర్థులు డిఎస్సికి అభ్యర్థి చేయాలంటే కంపల్సరీగా టెట్ క్వాలిఫై ఉండాలి. అందులో గనక మంచి మార్కులు గనక పొందగలిగితే ఉద్యోగం అనేది గ్యారెంటీగా వస్తుంది. కాబట్టి ముందు టెట్ ఎగ్జామ్ కోసం 1000 కళ్ళతో 3 లక్షల మంది పైన అభ్యర్థులు ఎవరైతే అవుట్పుట్ అయ్యారో, బీఈడి డిఎడ్ చేస్తున్నారో, మిగతా పీఈటీ హెచ్పిడి ఇవన్నీ టీచింగ్ డిప్లొమాలు ఎవరైతే చేశారో వాళ్ళందరూ 1000 కళ్ళతో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేదని అడుగుతున్నారండి. ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు, ఇది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకంటే ఈ టీచింగ్ డిప్లొమాలు పొందిన ప్రతి అభ్యర్థి డిఎస్సి గనక అప్లై చేసుకోకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు, గవర్నమెంట్కి తెలుసండి. కాబట్టి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎగ్జామ్ ముందు రిలీజ్ చేస్తారా, లేకపోతే టెట్ కమ్ డిఎస్సి రెండు కలిపి చేస్తారా అనేది ఇక్కడ అధికారులు వారు తీసుకునేటువంటి నిర్ణయం పట్టి ఉంటుంది. మన హానరబుల్ సీఎం గారు అయితే త్వరగా జూన్లోపు ఏపీడిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి పోస్టింగ్లు కూడా ఇచ్చేయమన్నారు. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ టెక్నికల్గా చూస్తే ఇది మన హానరబుల్ సీఎం గారు పరిగణించలేదండి. త్వరగా చేసి కంప్లీట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వని చెప్పారు. అది నిజంగా నిరుద్యోగుల తరపున హర్షించదగినటువంటి సందర్భం. ఇకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ వారైతే టెట్ కండక్ట్ చేయాలా లేదా అనే దాని మీద మన అభ్యర్థులు అడుగుతున్నారు. ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయము. ఖచ్చితంగా ఇవ్వాల్సిందండి, ఇస్తారు. ప్రతి 6 నెలలకి మనం టెట్ రాసాము, అందులో మంచి స్కోర్ రాయడానికి ప్రతి అభ్యర్థి అప్పీర్ అయ్యి స్కోర్ను కూడా పెంచుకుంటూ వెళ్ళారు, మనకు తెలుసు. ఇక 16,347 మెగా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు టెట్ కనుక కండక్ట్ చేయకపోతే చాలామంది అభ్యర్థులు డిసప్పాయింట్ అవ్వరు. ప్రతి ఒక్క అభ్యర్థికి తెలిసిన విషయమే, అధికారులకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా టెట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు.
అని నేనైతే నమ్ముతున్నాను. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, కొత్త వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే నోటిఫికేషను ఎన్ని రోజుల్లో ఇస్తారు సార్ అని అడుగుతున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ ఎన్ని రోజుల్లో రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి టైం పీరియడ్ని బట్టి మనం డిఎస్సీలు రాసాం కాబట్టి టెట్ అనేది ఒక 45 డేస్ 40 డేస్ కనుక సమయం ఇస్తే అభ్యర్థులు మంచి టైం ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు. తద్వారా ఫ్రెషర్స్ వచ్చేసరికి క్వాలిఫై నేచర్ ఉంది కాబట్టి కష్టపడి చదువుతారు. ఇంకా ప్రీవియస్లో క్వాలిఫై అయినటువంటి టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అంటే డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు కూడా అపీర్ అయ్యి ఇంకా స్కోర్ పెంచుకునే క్రమంలో అందరూ టెట్కి ఎక్కువ మంది ఈసారి అయితే అప్లై చేస్తారని మన అందరూ తెలుసు. ఇక ఎన్ని రోజులంటే ఇక్కడ ఒక 40-45 డేస్ వేసుకున్నా కానీ మరి డిఎస్సికి వచ్చేసరికి 45 డేస్ వేసుకున్నా మినిమం ఒక 90 డేస్ అయితే గ్యాప్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అండి. ఇక గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారి యొక్క స్టేట్మెంట్ని స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఈ టైముని కుదించవచ్చు, లేకపోతే పెంచనవచ్చు. పెంచితే ఇంకా అభ్యర్థులు ఎక్కువ ప్రిపేర్ అవుతారు, కుదిస్తే కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యి ఇంకా ప్రిపరేషన్ టైం అనేది గంటలు అనేది పెరుగుతుంది. మీకు తెలుసు డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ కూడా కొన్ని వేల మందిని క్రాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా ఎక్కువ కాంపిటీషన్, ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి కాంపిటీషన్ ఏదంటే ఏపీ డిఎస్సి అని మీరు అందరూ తెలుసండి. ప్రతి మార్కు ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాపీగా చదవండి. మన జయదేవ్ అకాడమీ అయితే మీకు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో బిఎడ్ ఎంఎడ్ కంప్లీట్ చేసినటువంటి ఆ రంగంలో మనకి అనుభవం ఉంది కాబట్టి మన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో అయితే ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాము. ఇది ఆల్రెడీ రిలీజ్ అవ్వబడేటువంటి నోటిఫికేషన్, దీని మీద ఏ విధమైనటువంటి డౌట్ అయితే లేదండి. బిఈడి డిఎడ్ హెచ్పిడి అలాగే పిఈటి ఇలా చేసిన అందరికీ ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు స్వర్గధామం. ఈ నోటిఫికేషన్లో జాబు పొందితే ఇంకా వెల్ సెటిల్డ్ అయిపోతారు, లేకపోతే ఇది గనక పొందకపోతే ఇంకా మళ్ళీ కష్టపడి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీనికి ప్రిపేర్ అవుతారని మీరందరూ తెలుసండి. కాబట్టి ప్రతి నిమిషము విలువైనదే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. టెట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు అనేది నా అభిప్రాయము. ప్రిపేర్ అవ్వండి కొత్త వాళ్ళు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 సంవత్సరాల నుంచి మన యాస్పిరెంట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు. 15 లక్షల మంది పైన అభ్యర్థులు గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతున్నారు. మన జయదేవ్ అకాడమీ మాత్రమే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దానికి సంబంధించింది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తానండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక లేకపోతే నేనైతే వీడియో చేసి మీకు అందించను, అలానే ఉంచుతాను. మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు అప్లోడ్ చేస్తున్నానని గుర్తుంచుకోండి. ఇంకా గ్రామ వార్డు సచివాలయం కనుక చూసినట్లయితే ఇందులో సంస్కరణలు అనేవి జరుగుతున్నవి, డిపార్ట్మెంట్ని పటిష్టం చేస్తున్నారు. మంచి జాబ్ చార్ట్ అనేది కూటమి ప్రభుత్వం తయారు చేస్తున్నారు అనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పానండి. అలాగే చూడండి, ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ యథావిధిగా పడతాయి. ఏపీపీఎస్సి గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఇదివరకు వచ్చేసరికి డైరెక్ట్ పోస్టింగ్ వచ్చేసరికి గ్రేడ్ 4 పిఎస్ని అపాయింట్ చేసేవాళ్ళు, పిఎస్ గ్రేడ్ 4. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్లో ఇక మనం ఫిల్ చేయాలనుకుంటే పిఎస్ గ్రేడ్ 5ని మాత్రమే ఏపీపీఎస్సి గ్రూప్ 3 ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి గ్రేడ్ 4 ఇక డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉండదండి. వారికి కూడా గ్రేడ్ 4 వరకు కూడా గవర్నమెంటు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను, మన డైనమిక్ ఆఫీసర్ కమిషనర్ గారు శ్రీ కృష్ణతేజ గారు వచ్చేసరికి అన్ని జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలకి ప్రమోషన్లు ఇవ్వమని ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు, కన్సర్న్ మినిస్టర్ గారు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఈ ప్రమోషన్లు ఇవ్వడానికి సహకారం అనేది జరిగింది. కాబట్టి 2-3 రోజుల క్రితమే కనుక చూసినట్టయితే ఈ పేపర్ క్లిప్పింగ్ చూడండి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు, గ్రేడ్ 3
పదోన్నతులను కల్పించేందుకు జిల్లా పంచాయతీ అధికారి శ్రీ నాగసాయి కుమార్ గారు అధ్యక్షతన కౌన్సిలింగ్ అనేది నిర్వహించారు. 53 మంది కాదండి, 55 మందిని పిలవడం అనేది జరిగింది. ఇద్దరు రాలేదు. సరే, ఈ 55 మందికి గ్రేడ్ 4 వాళ్ళని గ్రేడ్ 3గా ప్రమోట్ చేశారు. మరి ఈ వీళ్ళలో వచ్చేసరి గ్రేడ్ 4 వారు పైకి వెళ్తే ఇక్కడ గ్రేడ్ 5 వారు మళ్ళీ గ్రేడ్ 4గా ప్రమోషన్ పొందుతారు. కాబట్టి ఇక్కడ క్షేత్రస్థాయిలో కనుక చూసినట్లయితే ఈ పోస్టులు అనేవి ఖాళీ అనేది ఖాళీ అవుతుంది. గత వీడియోలో నేను చెప్పానండి, రానున్న 2-3 సంవత్సరాల్లో కనుక పరిశీలించినట్లయితే పంచాయతీరాజులో చాలా రిటైర్మెంట్లు ఉన్నవి. కాబట్టి మన హానరబుల్ కమిషనర్ గారు వచ్చేసరికి డిపిఆర్లు తయారు చేసి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఖాళీలను ఫిల్ చేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చారు. అయితే మరి గ్రామ వార్డు సచివాలయంలో వచ్చేసరికి పోస్టులు ఎక్కువగా సార్, హేతుబద్ధీకరణ చేస్తున్నారు, రేషనలైజ్ చేస్తున్నారు, ఇక ఉద్యోగాలు ఉండవేమో సార్, ఎలా మరి పోస్టులు వస్తాయని చాలామంది అడుగుతున్నారండి. అయితే దానికి వివరణ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ ఉన్నారండి. మల్టీపర్పస్ ఫంక్షనరీలు ఎవరు వస్తారు? పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, అలాగే వెల్ఫేర్ అసిస్టెంటు, డిజిటల్ అసిస్టెంటు, మహిళా పోలీస్. ఈ పోస్టులన్నీ ఖాళీలు ఎక్కువ ఉన్నాయండి. నేను ప్రీవియస్ వీడియోలు చెప్పాను, ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కూడా రేపు ఖాళీలు అయ్యేవి అవే. జనాభా ప్రాతిపదికన 15,004 సచివాలయాల్లో కనీసం ప్రతి సచివాలయానికి 8 మందిని స్టాఫ్ ఉండాలని హేతుబద్ధీకరణ రేషనలైజ్ చేసినప్పటికీ ఈ యొక్క మల్టీపర్పస్ ఫంక్షనరీస్లో వ్యాకెన్సీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మరి టెక్నికల్ వచ్చేసరికి 2 సచివాలయాలు కలిపి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంటో, ఒక సర్వేర్నో, ఒక విఆర్ఓ చేయాలనుకుంటున్నారు. తద్వారా అక్కడ ఒక 15,000 ఎక్సెస్ ఉండొచ్చు. కానీ ఆ కేటగిరీలో కూడా కొన్నిట్లో ఖాళీలు అనేవి ఉన్నవి. అవి కూడా మొత్తంగా 1 నెల రోజుల్లోపు ఆ వ్యాకెన్సీస్ కూడా తెలుస్తవి. తద్వారా క్షేత్రస్థాయిలో పరిపాలనా సౌలభ్యం కోసం, స్పీడ్గా రిపోర్ట్స్ పంపడం కోసం ఖచ్చితంగా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. గ్రామ వార్డు సచివాలయం మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా రాకపోవచ్చు అనుకుంటున్నారు. నేనైతే నాకు తెలిసినటువంటి నా వ్యక్తిగత సమాచారం, నేను కలెక్ట్ చేసిన సమాచారం ప్రకారం అయితే వ్యాకెన్సీస్ అనేవి చాలా ఉన్నవి. త్వరలోనే వాటి మీద కూడా నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఈ యొక్క రేషనలైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ పోస్టులు ఖాళీగా ఉన్నవి. సపోజ్ మీరు అనుకుంటారు డిజిటల్ అసిస్టెంట్ కనుక ఉంటే 2 పంచాయతీలకు కనుక డిజిటల్ అసిస్టెంట్ను కనుక వేస్తే ఎక్కడా పని కాదు, ఉన్న చోటే వీరికి పని ఎక్కువగా ఉంది. మరి వీళ్ళని ఇంకొక పంచాయతీకి కనుక వేస్తే ఎట్లా పని అవుతుంది? వీళ్ళు మల్టీపర్పస్ ఫంక్షనరీస్లో ఉన్నారు. ఈ పోస్ట్ కనుక ఖాళీ అయితే వాటిని ఫిల్ చేయాల్సిందే, ప్రత్యామ్నాయం అయితే లేదు. ఉన్నటువంటి పరిస్థితుల దృష్టి అయితే నా వ్యక్తిగత అభిప్రాయం మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు అవేర్నెస్ అయ్యి ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో ఈ సమాచారం అయితే నేను అందిస్తున్నాను. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి సమాచారం, లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇవి. ఇక ఇక్కడ మీకు ఒక సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యులర్ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించేదండి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అని మీ అందరికీ తెలుసండి. వారు ఇప్పుడు ఒక సర్క్యులర్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు అయితే ఇండిపెండెంట్గా ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక యాప్ తయారు చేసుకొని ఒక సర్వే కండక్ట్ చేయమని రాష్ట్రంలో అన్ని గ్రామ వార్డు సచివాలయానికి ఒక కమాండ్ అయితే ఇచ్చి సర్వేలు కండక్ట్ చేస్తున్నారు. ఇక అలా కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ డిపార్ట్మెంట్ అయినా ఖచ్చితంగా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి తెలియచేసి అక్కడి నుంచి వారి ద్వారా ఈ సర్వేలు కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఏకకాలంలో 4-5 సర్వేలు చేయాల్సి వస్తుంది, ఏది కంప్లీట్ చేయలేకపోతున్నారు, పని భారం పెరిగిపోతుంది. అలాగే వారి యొక్క మదర్ డిపార్ట్మెంటు సర్వీసెస్ కూడా చేయలేకపోతున్నామని జిఎస్డబ్ల్యూఎస్ ఫంక్షనరీస్ అయితే వాపోతున్నారు. దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాగ్ని సవరించడానికి జిఎస్డబ్ల్యూఎస్ ఈ హేతుబద్ధీకరణ కూడా ఈ రేషనలైజ్ చేసింది. కాబట్టి మీకు అర్థమయ్యేటువంటి అంశం ఏంటంటే జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని రేషనలైజ్ చేసి క్రమబద్ధీకరించి పర్ఫెక్ట్ జాబ్ చార్ట్స్ని తయారు చేసి వారి యొక్క సేవల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని మన హానరబుల్ సీఎం గారు చెప్పేటటువంటి అంశాలని పరిగణలో తీసుకొని ఈ కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా కొన్ని పోస్టులు అయితే ఖచ్చితంగా ఖాళీలు అవుతాయి. ప్రిపేర్ అవ్వండి. ఇంకా పంచాయతీరాజులో 2-3 ఏళ్ళలో
చాలా రిటైర్మెంట్లు అయితే ఉన్నవని మళ్ళీ చెబుతున్నాను. మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక నెలలో అయితే ఈ మెర్జింగు, ఈ యొక్క క్లస్టర్ వైజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పోస్టుల వ్యాకెన్సీస్ అనేది ప్రకటన అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఏ ఉద్యోగం పొందాలన్నా ఓర్పు సహనం అనేది కావాలండి. చెప్పడానికి బాగానే ఉంటుంది, చదివే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ తప్పదు, మనకి ఆల్టర్నేషన్ లేదు, వేరే ప్రత్యామ్నాయం లేదు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక నెల అయితే ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఇది దీనికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కనుక చూసినట్టయితే నిన్ననే రిలీజ్ అయిందండి. ఆ యొక్క రిజల్ట్స్ మీ అందరికీ జయదేవ అకాడమీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంకా పోస్టులు ఉండకపోవచ్చేమో సార్ అంటున్నారు కొంతమంది. అయితే అన్ని వ్యాకెన్సీస్ వస్తూనే ఉంటాయండి, వ్యాకెన్సీస్ వస్తూనే ఉంటాయి. ప్రిపేర్ అవ్వండి. నేను అనుకోవడం ఏంటంటే రానున్న కాలంలో నూతన ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ వేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఎప్పటి నుంచో నిరుద్యోగులను ఊరిస్తున్న ప్రశ్న ఏంటంటే జాబ్ క్యాలెండర్, యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ వేస్తామని గత ప్రభుత్వం నుంచి ఇప్పటి నుంచి కూడా ఉన్నారు. అయితే ఆనరబుల్ సీఎం గారు కూడా దాని మీద దృష్టి పెడతారని అయితే నాకైతే నమ్మకం ఉంది. కాబట్టి అది కూడా ప్రిపేర్ అవ్వండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వచ్చేసరికి పోస్టులు ఉంటాయి, గ్రూప్ 1 కూడా ఉన్నవి. ఆ నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 వచ్చారు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 వేస్తారని చెప్తున్నాండి. అవి కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కనుక చూసినట్టయితే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు ఒక్కొక్కళ్ళు 2 పంచాయతీలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కొన్ని సందర్భాల్లో. కాబట్టి వాటిని కూడా ఫిల్ చేసే అవకాశం ఉంది. ఎక్కువ సీనియర్స్ ఉన్నారు కాబట్టి వారు కూడా 2-3 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయితే ఇవన్నీ కలిపి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ పోతే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో వాలంటీర్స్, మన యొక్క వాలంటీర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారండి. వారికి కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆర్ఆర్బీ 32,000 ఉద్యోగాలు అయితే పడ్డవి 10th క్లాస్ మీద. అది కూడా ప్రిపేర్ అవ్వండి. మన జయదేవ అకాడమీ ద్వారా అన్నిటికీ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందించబోతున్నాము. అలాగే టెస్ట్ సిరీస్ కూడా మనకు అందిస్తాం. డిఎస్సికి కూడా టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులోకి వస్తుందండి. టెస్ట్ సిరీస్ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఎంఎస్సి, బీఈడి, ఎంఎడ్ 15 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డిఎస్సి ఫ్యాకల్టీతో మీకైతే తయారు చేపిస్తున్నాం టెస్ట్ సిరీస్. ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ వస్తవి. మన జయదేవ అకాడమీ త్వరలోనే లాంచ్ చేయబోతున్నామండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. జెన్యూన్ ఇన్స్టిట్యూట్ మన జయదేవ అకాడమీ అని మీ అందరికీ తెలుసు. మరొకసారి ఇక ఇవన్నీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఒకసారి మీరు చూస్తారు అనేటువంటి సదుద్దేశంతో ఇవన్నీ మీకు అందిస్తున్నామండి. ఇప్పటి వరకు మన వీడియోని వీక్షించినందుకు మరొకసారి జయదేవ అకాడమీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తానండి. దయచేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన జయదేవ అకాడమీకి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేస్తే మనకు సపోర్ట్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా మీరు పాస్ చేసినట్టు ఉంటుంది. ఇంతవరకు వీక్షించినందుకు జయదేవ అకాడమీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నాడు.